మార్నింగ్. ఈరోజు మనం ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ అని కంప్లీట్ చేసు షైనెస్ మై షీల్డ్ గాంధీ చెప్పినటువంటి సిట్యువేషన్స్ని మనం చూసి అది ఎలా అతని పరిస్థితి ఏంటి అనేటువంటిది చూసాం. నౌ వీఆర్ గెటింగ్ ఆన్ టు ది అదర్ వన్ ఇస్ వాట్ వి కాల్ why people really love technology. Why people really love technology. ఈరోజు మన సారాంశం అది. దీంట్లో ఈ హోల్ సిట్యువేషన్ అంతా కూడా మనకి గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ టెక్నాలజీ ఎవరు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, ఏ రకంగా ఉపయోగపడుతుంది, అది జనరల్గా ఉపయోగపడుతుందా లేకపోతే అన్ని రంగాల్లో ఉపయోగపడుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ అనగానే మా అందరికి ముందు గుర్తుకొచ్చేది ఏంటంటే మొబైల్ ఫోన్స్. ఓకే, ఫైన్, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, నో డౌట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ లెసన్ ఏంటంటే వై పీపుల్ రియలీ లవ్ టెక్నాలజీ. టెక్నాలజీని ప్రజలు ఎందుకు బాగా ఇష్టపడుతున్నారు, బాగా ఆదరిస్తున్నారు, ఎందుకు అనేటువంటి దాన్ని డిఫరెంట్ హెడ్స్లో మనకి ఈ లెసన్ రాయబడింది. ఇది యాక్చువల్లీ ఒక విమెన్లో టాప్ పొజిషన్లో, అంటే టెక్నాలజీలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఆమె పేరే మరి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పేరు ఏంటంటే జెనెవివ్ బెల్. ఆమె పేరేంటి? జెనెవివ్ బెల్. ఈమెని అలెక్స్ మాడ్రిగల్ అనేటువంటి ఒక అతను ఇంటర్వ్యూ చేస్తాడు. స్టోరీ హోల్ it's not a story, the whole event. ఆమెకి కలిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ రిగార్డింగ్ టెక్నాలజీ, ఆ ఎక్స్పీరియన్సెస్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో తీసుకున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె ఇచ్చినటువంటి పలు ఆసక్తికర విషయాల్ని ఇందులో మనం ఈ లెసన్లో చూస్తాం. వై పీపుల్ రియలీ లవ్ టెక్నాలజీ. ఇది మనం కొన్ని పార్ట్స్గా తెలుసుకుంటే అర్థం చేసుకుంటే ఎప్పుడన్నా దీన్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. And it's not a problem. You can easily go through. ఎట్లా వాడచ్చు ఏంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ చెప్తారు. ఇందులో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టెక్నాలజీని మానవుడు వివిధ రంగాల్లో ఎలా వాడుతున్నాడు. మరి అలాంటి సందర్భంలో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఆమె చాలా ఆసక్తికర విషయాలు తెలియపరిచారు. ఎవరు? జెనెవివ్ బెల్. సో ఇందులో ఈమె ఇంటెల్ కార్పొరేషన్లో
హెడ్స్గా ఉంటుంది, పెద్ద పోస్ట్లో ఉంది. టెక్నాలజీ అనేటువంటి మాట మాట్లాడినట్లయితే ప్రపంచం మొత్తంలో టెక్నాలజీ ఉపయోగించడంలో, వాడటంలో, తెలుసుకోవటంలో, తెలియపరచటంలో ఈమె టాప్ పొజిషన్స్లో, చాలా ప్రపంచం మొత్తాన్ని చూస్తే టాప్ విమెన్లో ఈమె ఒకానొక దశలో 25 పొజిషన్, ఒకానొక దశలో ఇంకా తక్కువ పొజిషన్లో కూడా, తక్కువ నెంబర్ పొజిషన్లో 12 అలా వచ్చేసి కూడా. అంటే ఆమెకేంటంటే షీఈస్ వెల్ వర్స్డ్ ఇన్ టెక్నాలజీ. కంప్యూటర్, పర్టికులర్లీ కంప్యూటర్. రెండు సిచ్యువేషన్స్ తీసుకున్నాం. ఒకటి కంప్యూటర్, 2 ఇంటర్నెట్. ఈ 2 వాటి మీద బేస్ చేసుకొని ఒక పార్ట్లో ఈ రెండింటిని బేస్ చేసుకొని ముందుకెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఇంకో థర్డ్ పార్ట్ ఉంటుంది, అది కూడా చూద్దాం. అది ఎట్లా ఏంటి అనేది చూద్దాం. ఈమె ఇంటెల్ రీసెర్చ్ కార్పొరేషన్ ఆర్ ఇంటెల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D, Intel Research and Development, she is the prime member of that is such a top position. ఎక్కడన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎక్కడన్నా ఉంది అని అంటే ఈమె R&D ల్యాబ్స్లో ఉండి వర్క్ చేస్తూ రకరకాలైనటువంటి అద్భుతాన్ని కనుక్కుంటా ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది. ఈమె బేసికలీ షీఈస్ అన్ ఆంథ్రోపాలజిస్ట్. అంటే ఒక హ్యూమన్ రేస్ గురించి తెలుసుకోవటం, వాళ్ళ బిహేవియర్స్ తెలుసుకోవటం, ఎలా టెక్నాలజీని వాడుతున్నారని తెలుసుకోవటం, అలా చేస్తూ ఉంటున్నాను. షీ ఆల్వేస్ అక్వైర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్. ఈమె ఇతరుల నుంచి వాళ్ళు టెక్నాలజీని ఎలా వాడుతున్నారని సేకరించడానికి ఈమె దాదాపుగా ప్రపంచం అంతా తిరగచ్చు, ఇండియాకు కూడా వచ్చు. ఏ దేశాల్లో ఏ టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి ఆమె చాలా దేశాలు తిరిగింది. ఆ దేశాలన్నిటిలో జాగ్రత్తగా గమనించు, టెక్నాలజీని ఎలా వాడుతున్నారు అనేటువంటిది గమనించు. ఈమె గమనించినటువంటి తీరులో ఇంకొక అలవాటు ఉంది. ఈమె ఎప్పుడు కూడా కొంతమంది టీమ్ మెంబర్స్ని దగ్గర పెట్టుకోండి. ఆమె ఒక టీం ఉంటుంది, వాళ్ళలో రకరకాలైనటువంటి టెక్నీషియన్స్, ఇంజనీర్స్ ఉంటారు. షీస్ గాట్ అ టీమ్, and that team comprises engineers, technicians and హ్యూమన్ సైన్స్కి సంబంధించి అబ్జర్వేషన్స్కి, టెక్నాలజీకి సంబంధించి అబ్జర్వేషన్స్కి ఆ సంబంధించిన ఫీల్డ్ పీపుల్ ఉన్నారు. ఎక్కడ ఏది అవసరమైతే ఆ అవసరతల్లో ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారో ఆమెకి క్లారిటీ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, ఫీడ్బ్యాక్ కావాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వ్యూలో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టెక్నాలజీలో విడివిడిగా తీసుకుందాం భాగాలని. ఒక్కొక్క టెక్నాలజీ ఎక్కడ వాడుతున్నారు, ఈ టెక్నాలజీ ఎక్కడ వాడుతున్నారు, ఆ టెక్నాలజీ ఎక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీ డీల్ విత్ ద టెక్నాలజీ దట్ ఈస్ రిలేటెడ్ టు కిచెన్ కదా. మనకి ఒకప్పుడు వంట అనేటువంటి మాట ఎప్పుడన్నా విన్నట్టయితే, we used to have something like firewood. ఆ firewood అంటే దాన్ని అంటారు చెక్క, చెక్కగా కట్టెలు యూనో
they used to use that particular type of కట్టెలు వాడుతూ ఉంటారు వాళ్ళు. తర్వాత చిన్నగా కట్టెల తర్వాత పొయ్యిలు వచ్చినాయి, తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చినాయి, తర్వాత ఆ గ్యాస్ స్టవ్కి పొయ్యిలకి మధ్యలో మళ్ళీ కొంతకాలం గోబర్ గ్యాస్ అని వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి గ్యాస్ వచ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ స్టవ్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఈరోజు మనం చూస్తున్నటువంటిదంటే ఇండక్షన్. మరి ఇలాంటి రకరకాలైనటువంటి అభివృద్ధితో, టెక్నాలజీతో మనం చాలా ముందుకు వెళ్తాం కదా. సో ఈరోజు మనం ఒక ఒక పర్టిక్యులర్ సెక్షన్ మీద చూద్దాం. ఆ సెక్షన్ గురించి మాట్లాడుతూ, ఒకటి కిచెన్ అయితే, ఒకటి మొబైల్స్ అయితే, ఒకటి ఇంటర్నెట్ అయితే, ఒకటి మరి వెబ్సైట్స్ సర్చ్ చేయటం, సర్ఫింగ్ అంటే కదా, సర్చ్ చేయటం అలాంటివి తీసుకుంటే, ఒక్కొక్క ఐటెం నుంచి ఎవరెవరు ఏ ఏ దేశాల్లో ఏ రకంగా వాడుతున్నారు అనేటువంటిది తెలుసుకుందాం. మనందరికీ ఈరోజు చాలా ఫెమిలియర్, కామన్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ కదా. ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ ఉందంటేనే చాలా గొప్పగా మాట్లాడుకునేవాడు. ఆ తర్వాత ల్యాండ్లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్స్. ఇప్పుడు ఈరోజు మొబైల్ ఫోన్స్ ఎవరి దగ్గర ఉన్నాయనంటే, ఆఖరికి రోడ్డు పక్కన నుండి బెగ్ చేసుకునే వాళ్ళకి కూడా మొబైల్ ఫోన్స్. ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎట్ ద సోషల్ స్టేటస్, వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కాదు మనం చూడాల్సింది. ఒక మనిషి ఇంకొక మనిషికి ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. వాడెవడో అడుక్కునేవాడు ఫోన్ మాట్లాడుతున్నాడు, కూరగాయలు అమ్మామ ఫోన్ మాట్లాడుతుంది, సరుకులు తీసుకొచ్చాడు ఫోన్ మాట్లాడాలండి బాబు, కమ్యూనికేట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కూరగాయలు కూడా ఉన్నాడు అనుకోండి, వాళ్ళోడు ఫోన్ చేసుకుంటాడు, అరే అబ్బాయి వాళ్ళ కూరగాయలు అయిపోయినాయి కావాలరా అంట. మనకు ఆశ్చర్యంగా. రిక్షా దొక్కేవాడు, ఇప్పుడు మనం ఇక్కడ పెద్ద చూడలేదు, కొద్దిగా ఉన్నారు, ఆ రిక్షా దొక్కాడు మాట్లాడకుండా, అబ్బాయి అక్కడ ఇంట్లో ఉన్నా అన్నమాట. సి వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎట్లా అంటే ఎలాంటి ఇది చేస్తామంటే, ఒక ఒక టెక్నాలజీని, ఒక మొబైల్ ఫోన్ యొక్క టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ఈమె దాని గురించి స్టడీ చేసింది. ఒక చోట కాదు, ప్రపంచం మొత్తం ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎట్లా వాడుతున్నారు అనేటువంటిది ఆమె ప్రతి చోట, ప్రతి దేశంలోకి వెళ్ళి ఆమె టీము స్టడీ చేశారు. మరి ఇంటెల్ కార్పొరేషన్లో హెడ్గా ఉంటా కొంత మళ్ళీ మానేయటం, మళ్ళీ రావటం, చేయటం, చెందటం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అవన్నీ కంపెనీస్లో కామనే కాబట్టి ఇవి ఇప్పుడు ఆ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ భాగంలో మనం ఈరోజు మొబైల్స్ తీసుకుంటాం. ప్రపంచం మొత్తంలో ఒక అభిప్రాయం ఏంటంటే మగవాళ్ళు ఫోన్స్ ఎక్కువ వాడతారు అనేటువంటిది ఒక అభిప్రాయం అందరికి. ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందంటే మగవాళ్ళు ఇంటర్నెట్ కానీ మొబైల్స్ కానీ ఎక్కువ వాడతారు అనేటువంటిది ఒక వాట్ షుడ్ ఐ సే ఒక భావన. Everybody thinks that men use mobiles more than women. అది జనరల్ కాన్సెప్ట్, అందరిలో ఉన్నటువంటి కాన్సెప్ట్.
ఈమె స్టడీ చేసిన తర్వాత చెప్పింది, కాదు కాదు కాదు, మెన్ చాలా తక్కువ, మెన్ని దాటి వెళ్ళిపోయారు విమెన్. ఎప్పుడో మెన్ని దాటి వెళ్ళిపోయారు విమెన్ వాడటం, మొబైల్ ఫోన్స్ వాడటం. ప్రతి నెల దగ్గర 17% ఆడవాళ్ళు పెరుగుతున్నారంట వాడటం. యవనస్తులు అనండి, నడి వయసులు అనండి, పెద్దవాళ్ళు అనండి, ముసలవాళ్ళు 60 దాకా అనండి, మీ ఇష్టం ఎవరన్నా. మొబైల్ ఫోన్స్ చూసినట్లయితే ఎంత ఎంత అధికంగా వాడుతున్నారంటే ఆడవాళ్ళు అంత అధికంగా, మగవాళ్ళ రేషియో దాటిపోయింది. నేను what I'm saying is about the whole world, not only in a particular place, not a particular region, whole world. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ యూటిలిటీ, ఆ యూసేజ్ ఎలా ఉంది, ఎలా వాడుతున్నారని చూసినప్పుడు మగవాళ్ళని క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ విమెన్ యొక్క యూసేజ్ పెరిగిపోతుంది మొబైల్స్లో. మొబైల్సే కాదు, మొబైల్స్ వాడాలంటే దానికి ఏం కావాలి? ఇంటర్నెట్ కావాలి కదా. వెదర్ యూ సే మొబైల్ డేటా ఆర్ ఇంటర్నెట్, వాట్ ఎవర్ నేమ్స్ యూ కాల్. ఒక నెట్వర్క్ తీసుకుంటే ఈరోజు టెక్నాలజీ ఎట్లా వచ్చేసిందంటే, నా వీ హ్యావ్ ఆప్షన్స్. నాకు ఈ నెట్వర్క్ నచ్చలా, తీసేయ్, ఇంకో నెట్వర్క్ తెచ్చుకో, ఇంకా ఫాస్ట్గా ఉండాలి, ఇంకా ఎక్కువ త్వరగా కమ్యూనికేట్ అవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మార్కెట్లోకి we have so many types of network. Like Airtel ఒక నెట్వర్క్, తర్వాత BSNL ఒక నెట్వర్క్, టాటా వాళ్ళకి ఒక నెట్వర్క్, ఎవడిష్టం రకరకాల. ఇప్పుడు ఇంకా వచ్చేస్తున్నాయి, ఇంకా కేబుల్ ద్వారా కూడా కొన్ని కొత్తవి వచ్చేస్తాయి, ఇంకా చీప్గా వస్తున్నాయి, ఫాస్ట్గా వస్తున్నాయి, చాలా ఫాస్ట్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చేస్తాయి ఇవి. ఆ మొబైల్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ చూసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నామంటే యూబిక్విటస్ కంప్యూటింగ్ అని ఏమంటాం దాన్ని? యూబిక్విటస్ కంప్యూటింగ్. Now what do you mean by ubiquitous computing అంటే, the meaning of ubiquitous is available everywhere. అన్ని చోట్ల అందుబాటులో ఉండుట అనేది యూబిక్విటస్. నా యూబిక్విటస్ కంప్యూటింగ్ అంటే ఈ ఇంటర్నెట్ అనేటువంటిది ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మనకి అందుబాటులో ఉన్నప్పుడు ఎవరి చాయిస్ వాళ్ళు, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. ఒకప్పుడు ఫ్యామిలీస్లో దాని కాన్సిక్వెన్సెస్ కూడా గమనించాలి. ఒకప్పుడు తల్లిదండ్రులు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరో మంచినీళ్ళు ఇస్తారు, మంచినీళ్ళు తాగేసి ఒక ఈజీ చైర్లో గంట కూర్చొని కుటుంబం గురించి ఆలోచిస్తూ ఏంటి, పిల్లలు ఏంటి, అదేంటి, ఇదేంటి, వాళ్ళ యోగక్షేమాలు అడగటం. అదే రకంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఏంటమ్మా ఈరోజు పరిస్థితి ఏంటి, అది ఇది అని మొత్తం అడగటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం. ఇవి జనరల్గా అంతకుముందున్న సిచ్యువేషన్స్లో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, తండ్రి ఇంటికి వస్తాడు, కారు దిగో, బండి దిగో, ఆటో దిగో, లేకపోతే నడుచుకుంటూ వస్తూనే ఫోన్ చూసుకుంటూ వస్తాడు. ఎదురుగా ఎవడున్నాడు,
ఇంట్లో ఎవరు ఉన్నారు, ఏలా ఇంట్లో రాగానే ఇంట్లో అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటారు. ఏంటి ఎట్లా ఏంటి అడుగుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది తీసుకొని ఫోన్ తీసుకొని లోపల కదా సరే ఇంట్లో వాళ్ళు ఏమండి పలానా ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వాళ్ళు ఏమడిగారో తెలియదు, ఈయన ఏం చెప్తున్నాడో తెలియదు అన్నమాట. అంటే టెక్నాలజీకి బోత్ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఐఎమ్ డీలింగ్ విత్ మొబైల్స్. ఒక హద్దు వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక హద్దు వరకు, హద్దు దాటినప్పుడు చాలా పరిస్థితులు మనం పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తూ ఉంటాం, ఆఖరికి పోలీస్ స్టేషన్లో కూడా చూస్తూ ఉంటాం. అవి ఆ స్టేజ్కి పోకూడదు. టెక్నాలజీని వీ షుడ్ నాట్ మిస్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కాలేజీలో ఉన్నాం, లేకపోతే ఆఫీస్లో ఉన్నాం, లేకపోతే వేరే ఊర్లో ఉన్నాం, లేకపోతే వేరే చోట ఉన్నాం, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు. నా టెక్నాలజీ ఈ రకంగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఫోన్ చేశారు, ఇమీడియట్గా మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎప్పుడు వస్తాం, ఇక్కడ ఏమి పని చేస్తున్నాం, ఈ పని ఎంతసేపు పడుతుంది, కొద్దిగా డిలే అవుతుందా, లేకపోతే ఇంకా 5 నిమిషాలు వచ్చేస్తా, ఇదిగో బయలుదేరిపోయాడా, లేదా ఆన్ ద వే ఉన్నానా, సంథింగ్ వి కమ్యూనికేట్. We will be happy, parents will be happy. Did you get me? అదే టెక్నాలజీని మిస్యూజ్ చేయడం అంటే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మొబైల్లోకి వెళ్ళటం, సర్ఫ్ చేయటం, ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, ఆ తర్వాత జీవితం నాశనం చేసుకోవటం. మరుసటి రోజు పేపర్లో వస్తుంది, పలానా వాళ్ళు ఎటు చేశారు, అట్టు చేశారు, దాంట్లో దూకారు, దీంట్లో దూకారు, అవన్నీ ఖాళీగా ఉంటాయి కదా, అందులో దూకారు, ఇందులో దూకారు. ఏమి దూకపోతే దూకటానికి లేకపోతే పట్టాలు ఒకటి ఉంటాయి కదా, ఆ పట్టాల మీద వెళ్ళారు, ఆ పలానా చేశారు, అది చేశారు. సి టెక్నాలజీ ఈజ్ given to us a free hand to use. గమనించండి, టెక్నాలజీ అనేది మన చేతికి వచ్చింది. మంచిని వాడుతున్నామా చెడుకు వాడుతున్నామా అనేటువంటిది మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు అలా మరి మనం పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయడం, వాళ్ళు కంగారు పడతారు. లేట్ అయిందనుకోండి, బస్సు లేట్ అయిందనుకో కంగారు పడతారు, న్యాచురల్. ఒకప్పుడు ఏంటి, బస్సు లేట్ అయితే ఇంట్లో వాళ్ళకి టెన్షన్, ఏమైందో పిల్ల ఎక్కడ ఉన్నారు, బాబుగాడు ఎక్కడ ఉన్నాడు, పాప ఎక్కడ ఉందో, ఇట్లా అనుకుంటాం. ఎందుకంటే బికాస్ దే డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్. మీరు ఇంటికి వెళ్ళి ఎదురు కనిపిస్తేనే తప్ప మిగతా కమ్యూనికేషన్ వాళ్ళకి లేదు. బట్ వాట్ ఈస్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్? అలాంటి పరిస్థితి లేదు. తల్లిదండ్రుల్ని కలవరపట్టాల్సిన పని లేనే లేదు. మనం ఎక్కడున్నా కూడా, ఇంకా ఇప్పుడు టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది. మనం ఎక్కడున్నా కూడా మనకి సిస్టమ్ని ట్రాక్ చేసేటువంటి ట్రాకర్స్ వచ్చినాయి. టెక్నాలజీ దే ట్రాకర్స్, ఆ ట్రాకింగ్ సిస్టమ్ టెక్నాలజీ అలా డెవలప్ అయ్యింది. When once we see such technology in a very good development, it is our responsibility to see how best we use. ఈ టెక్నాలజీని మనం సద్వినియోగపరుస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా, ఇట్స్ అప్ టు us. Simple example. Now, the name of the lesson is why people really love
టెక్నాలజీ, నేను దాని గురించి మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ అదే. ఎందుకు టెక్నాలజీ మీద అంత మోజు, టెక్నాలజీ మీద ఉన్నటువంటి అంత మోజేంటి పిల్లలకి అని చెప్తే ఆ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతూ అది మనం ఎలా వాడుతున్నాం అనేటువంటిది మనం గమనించాలి. తల్లిదండ్రులు అస్తమానం మన వెనకాల ఒక కర్ర పట్టుకొని ఎడిపోతున్నాం and they can't do that, and that's also not good. అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టెక్నాలజీ నా చేతికి వచ్చింది, లేదా మా ఇంట్లో వాళ్ళు నాకు టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఒక పర్మిషన్ ఇచ్చారు. నౌ we have to check ourselves whether I am using technology in a right way or wrong way. మంచి చేయడానికి ఇష్టపడవచ్చు, చెడు చేయడానికి ఇష్టపడవచ్చు. మంచిగా ఇంట్లో వాళ్ళతో, ఫ్రెండ్స్తో, ఇతరులతో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, చెడుగా కమ్యూనికేట్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మంచికి ఇష్టపడవచ్చు, చెడుకి ఇష్టపడవచ్చు. మంచిగా ఉపయోగించుకోవటానికి మొబైల్స్ మీద ఆసక్తి చూపించవచ్చు, చెడుగా ఉపయోగించుకోవటానికి మొబైల్స్ మీద ఆసక్తి చూపించవచ్చు కదా. మనకి ఇప్పుడు నెట్స్లో వాటిలో ఇట్లా చూస్తాం కదా, ఇంటర్నెట్స్లో వాళ్ళు యవనస్తులు ఎక్కువ ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, అవి మంచిగా వాడుతున్నారా, మిస్యూజ్ చేస్తున్నారా అనేటువంటిది now we are able to see what they are really doing. We literally see what they are doing. మంచికి ఉపయోగించారా, వండర్ఫుల్. కానీ చెడుకు ఉపయోగించుకున్నారు. sometimes not all the time, sometimes it may take your life. నీ జీవితమే వెళ్ళిపోతుంది, నీ జీవితమే. అలాంటి సందర్భానికి వాడుతున్నామా, లేక జనరల్ కమ్యూనికేషన్ వాడుతున్నామా? నెంబర్ 2, నేను దీని ద్వారా ఇంటర్నెట్లో నాకు కావాల్సిన చదువుకి, లేకపోతే ఉద్యోగానికి, లేకపోతే ఇంకేదన్నా ఒక నాలెడ్జ్ సంపాదించుకోవటానికి నేను ఐఎమ్ యూజింగ్ ఇంటర్నెట్, ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ అని అంటే యు ఆర్ ద గ్రేటెస్ట్, యు ఆర్ ద గ్రేటెస్ట్, యు ఆర్ ద లక్కీయెస్ట్, యు ఆర్ ద బెస్ట్. ఇది ఉంది, ఇది లేదు, ఇంటర్నెట్లో సమాచారం అనేది లేదు. Whatever information you want from the internet, you get it, you just get it, that's all. Whatever you type, you get it. ఫలానా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఫలానా సబ్జెక్ట్ మీద నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఫలానా సబ్జెక్ట్ మీద నాకు డీటెయిల్స్ కావాలి, ఫలానా ఇన్ఫర్మేషన్ నాకు ఎలా దొరుకుతుంది? యూజ్ టెక్నాలజీ. ఎలా ఉంటుందంటే, క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు ఫలాంది చదవండి, ఫలానా సైట్స్లోకి వెళ్ళి మీరు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి అంటే మొహాలు ఎలా పెడతారంటే స్టూడెంట్స్. ఇంకొంతమంది ఫేసెస్ ఎట్లా ఉంటాయండి, అసలు ఈ కాలేజీకి రావటమే ఒక దండగా, దాంట్లో మళ్ళీ క్లాస్లో కూర్చోవటమే ఒక దండగా, ఈ అందానికి తోడు మళ్ళీ నెట్ వాడాలి.
అది మీ సైకాలజీ అయితే మిమ్మల్ని దేవుడే కాపాడు. మిమ్మల్ని దేవుడే కాపాడాడు. అలా కాకుండా నాకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద, పర్టికులర్ టాపిక్ మీద నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సింపుల్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీ చేశాను, అదే 1 2 3 ఏదన్నా బిఎస్సి, బీకామ్, బిఏ, వాట్ ఎవర్ బీటెక్. దీనికి సంబంధించినటువంటి నేను చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్కి ఏమేమి ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎక్కడ ఉన్నాయని టెక్నాలజీ ఉపయోగించి ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓ మై గుడ్నెస్, యూ గెట్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఒక్కొక్కసారి ఆ ఇన్ఫర్మేషన్, ఉన్న ఇన్ఫర్మేషన్కి అసలు అర్థం కాదు. ఓ దేవుడా, ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి, అసలు మీకు తెలియని విషయాలు ఎన్ని ఉంటాయి. మీకు తెలిసినవి కంప్యూటర్లో, ఇంటర్నెట్లో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకుంటే 10%. 10% గ్రేట్, యు ఆర్ గ్రేట్. మీకు 10% ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే యు ఆర్ గ్రేట్. బట్ the technology gives such information where your information will be 5% and the information in the technology will be around 95%. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా దీని గురించి, నేను చదువుకున్న చదువుకి ఇన్ని అవకాశాలు ఉన్నాయా అని తెలుస్తాం. అప్పుడు అర్థమవుతుంది టెక్నాలజీ అంటే ఏంటి. దట్ ఈస్ వై సో మెనీ పీపుల్ they always go to library. ఇది వరకు పుస్తకాలు చదివి 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 ఆ బుక్ ఈ బుక్ ఈ బుక్ ఆ బుక్ చదువుతూనే ఉండేవాడు. ఈరోజు అంత చదవాల్సిన పని కూడా లేదు. జస్ట్ హ్యావ్ ఎ మొబైల్, go for surfing, you will get wonderful information, full నీ జీవితానికి సరిపడంత ఇన్ఫర్మేషన్. కొద్దిగా ఎంత ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడే ఇన్ఫర్మేషన్ కాదు. యువర్ హోల్ లైఫ్ ఈజ్ సఫిషియంట్ విత్ సచ్ ఇన్ఫర్మేషన్. అంత ఇన్ఫర్మేషన్. నౌ వేర్ డిడ్ వి గెట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్? టెక్నాలజీ. టెక్నాలజీ గివ్స్ vast information, and that information is taken us to different levels. ఏ రంగంలోకి మనం వెళ్ళి దాంట్లో ప్రావీణ్యత పొందాలి అని అనుకుంటామో, నా టెక్నాలజీ హెల్ప్స్ us in that way. So that is where one of the parts why people really love technology అనేటువంటిది ఒక భాగంలో, ఒక ఫస్ట్ భాగం ఇచ్చాను. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అని జెనెవివ్ బెల్ అనేటువంటి ఆమె విమెన్లో టాప్ టెక్నాలజీ వరల్డ్లో టాప్ 25th నుంచి 12th పొజిషన్లోకి వచ్చి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఆమె అలెక్స్ మ్యాడ్రిగల్ అనేటువంటి ఆయనకి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి ఒక భాగం. మిగతా భాగం ఏం చెప్పింది, ఎలా చెప్పింది అనేటువంటిది రెండో సెషన్లో చూద్దాం. I hope you have understood well. We'll see again. Good.